వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. అంటే మీరు ఏర్పాటు చేసే సమావేశాలు గాని, లేకపోతే వీటిల్లో క్లాసెస్‌లో గాని, తల్లిదండ్రులు గూడా మీరు ఆహ్వానించాలి గదా! అయ్యో! అనేక సందర్భాల్లో తల్లిదండ్రుల్ని కూడా కూర్చోపెట్టడం, తల్లిదండ్రులు ఉన్న సభలకి ప్రత్యేకంగా వెళ్లి మాట్లాడడం కూడా ఉందండి. అట్లా కూడా నేను మాట్లాడిన సందర్భాలున్నాయి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వీళ్ళ యొక్క పాత్ర చాలా ప్రధానమైంది గదా! యువత, బాల్యులు మంచి తయారవ్వాలంటే. వాళ్ళందరినీ గూడా మీరు చేసే వర్క్‌షాపులు గాని, రేపు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల్లో వీళ్ళందరినీ తప్పనిసరిగా కలిపి తీరాలి. కలిపే ప్రయత్నం మీరు తప్పనిసరిగా చేస్తారు. అయితే ఇప్పుడు ఎథిక్సు, వాల్యూస్ అన్నారు. ఈ మాటలు వినటానికి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఇవి చాలా బరువుగాను, పెద్దగాను, సత్యదూరంగాను అనిపిస్తున్న మాటలు గదా! విలువలు లేవంటున్నారు. ఎథిక్స్ అమ్మో అది అంటున్నారు. ఇది ఛాలెంజ్‌గా లేదా? దీన్ని మనం మళ్ళీ సొంతం చేసుకుంటాం? లేదండి. నిజానికి ఎందుకంటే మీరు ఒక్కటి ఆలోచించండి. మిగిలిన ప్రాణులన్నింటికీ కూడా ఒక్కటే ధర్మం. పశుధర్మం అంతే. దానికి నీతి పాటించాలి, నియమం పాటించాలి అని చెప్పలేరు. ఒక పెద్ద పులికి ఆకలేస్తే నిండు గర్భిణి అయి అప్పుడే ప్రసవిస్తున్నటువంటి ఒక లేడిని కూడా చెనకి తింటుంది. అది దాని ధర్మం. దానికి అహింస, దయ బోధించలేరు. మంచి గుణములన్నీ ఉండి తీరవలసింది ఎవరికి అంటే మనిషికి. మీరొక్కటి ఆలోచించండి. నీతి అన్నది ఒక్కటి విడిచిపెట్టేస్తే ఎవరికీ భద్రత ఉండదు. ఎందుకనంటే ఏ క్షణాన ఎవరు ఎవరిని కాటేస్తారో, ఎవరు ఎవరిని మోసం చేస్తారో తెలియని పరిస్థితి ఉంటుంది. అభద్రతాభావం అన్నది ఉండిపోయిన నాడు, శాంతి లేని నాడు, ఎవరు ఎంత చదువుకున్నా, ఎవరు ఎంతంత పదవులలో ఉన్నా దాని వలన ఏది ప్రయోజనం? ఏదీ లేదు. తాను ప్రశాంతంగా ఉండవలసింది, అందరినీ ప్రశాంతంగా ఉంచవలసింది మనిషి ఒక్కడే. ఆ మనిషి అన్ని జీవులు ప్రశాంతంగా ఉండేటట్టు చేయడం నీతిని పాటించడం ద్వారానే. అది పాటించడం వల్ల అంత పెద్ద ప్రయోజనం ఉన్నప్పుడు అది బరువు అవ్వవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నా కూతురుంది. నా కూతురు బయటికి వెళ్ళినప్పుడు భద్రంగా ఉంటుందన్న నమ్మకం నాకు కలగాలి. వేరొకరి కూతురు బయటికి వెళ్ళినప్పుడు భద్రంగా ఉంటుందన్న భావన వారికి కలగాలి. అప్పుడు వారి కూతురి విషయంలో నేను మర్యాదగా ప్రవర్తించాలి. నా కూతురి విషయంలో వారు మర్యాదగా ప్రవర్తించాలి. ఎవరు మర్యాదగా ప్రవర్తించకపోయినా శాంతి లేదు. ఆ నియమపాలనం చేసి నీతిని పాటించవలసిన వాడు మనిషి ఒక్కడే. ఎందుకనంటే ఒక ప్రాణి వేరొక ప్రాణి యొక్క విభూతిని వాడుకోదు. మహా అయితే ఆహారం కోసం తింటుందంతే. ఏనుగుదంతం పెద్ద పులికి అక్కర్లేదు. ఏనుగుదంతంతో బొమ్మ చేసేవాడు మనిషి. నెమలి నాట్యం చూసి నాట్యం నేర్చుకునేవాడు మనిషి. గాడిద మీద బరువులు మోయించేవాడు మనిషి. గుర్రం ఎక్కి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళేవాడు మనిషి. ఏ ప్రాణిలో ఏ విభూతి ఉంటే దాన్ని వాడుకునేవాడు మనిషి. అయినప్పుడు ఆ మనిషి తాను ప్రశాంతంగా ఉండాలి, చుట్టూ ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉంచాలి, సమస్త జీవులను ప్రశాంతంగా ఉంచాలి. మనిషి కట్టు తప్పాడనుకోండి, అతని ఒక్కడితో పోదండి. ఏటికి వరదొస్తే ఒక ఊరికి ప్రమాదం, సముద్రానికి ఉప్పెనొస్తే పెను ప్రమాదం. అంటే ఈ జీవ వైవిధ్యము, బయోడైవర్సిటీ అని మనం ఈరోజు ఇబ్బంది పడుతున్నాం కదా! దానికి మనిషి యొక్క మితిమీరిన స్వార్థము ఒక కారణం కదా! అందుకే ప్రతి విషయంలోనూ ఆ నీతి, స్వీయ నియంత్రణ చాలా అవసరం. సముద్రం నేను చిలీలి కట్ట దాటను అని ఓ నియమం పెట్టుకుని చేతకాని దానిలా కెరటం అక్కడ వరకు వచ్చి వెనక్కెడుతోంది. సముద్రం నేను ఎన్నాళ్ళు ఇలా ఉంటాను, ఏడాదికి ఒక్క 2-3 రోజులు నా ఇష్టం వచ్చిన చోట ఊళ్ళోకి ఎడతానంటే, అన్నేళ్ల నుంచి అలా నియమానికి సముద్రం కట్టుబడి ఉన్నప్పుడు కట్టుబడ్డానికి మనిషికి ఎందుకు కష్టం? అంటే ఒక్క మనిషి తప్ప మిగతా ప్రకృతి జంతువులన్నీ కూడా సహజంగా ప్రవర్తిస్తున్నాయి. మనిషే మారిపోతున్నాడు కదా! అంత మారిపోవలసిన అవసరం లేదండి. అయితే అతి తెలివితేటలు కూడా మంచిది కాదు. కాలం మారుతోంది, మేము మారుతున్నాం అంటూ ఉంటారు. కాలం మారడం అంటే కాలానికి ప్రధానం సూర్యచంద్రులు. సూర్యుడు తూర్పును ఉదయించడం మానేశాడా, పశ్చిమాన్ని అస్తమించడం మానేశాడా? ఋతువులు 6 అలాగే ఏర్పడుతున్నాయి. శీతాకాలంలో చలేస్తోంది, హేమంత ఋతువులో మంచు పడుతోంది. ఎప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంది. కాలం ఎక్కడ మారింది? కాలం ఏం మారలేదు.
మనం మారి కాలం మీద నెట్టేస్తున్నాం. మారింది మనిషి ఒక్కడే మారాడు. కానీ ఆ మారడం మంచిగా మారితే పర్వాలేదు. మంచిని వదిలిపెట్టి మారకూడని రీతిలో మారి దాన్ని కాలం మీదకో ఇతరుల మీదకో నెట్టేస్తే తర్వాత ఆఖరణ ముప్పుని మాత్రం మనిషే మొట్టమొదట భరించవలసి ఉంటుంది. ఇప్పుడు మన కరోనాలు కానీ ప్రకృతి వైపరీత్యాలని అటువంటివి. మనిషిలో మనిషి దూరమవుతున్న కాలంలోకి మనం వచ్చేసాం. ఇప్పుడు ఎథిక్స్, వాల్యూస్ అంటే పిల్లలకి ఈతకు చెప్పాలంటే మామూలుగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ ఇవన్నీ ఉన్నాయి. ఇవి మరి మన మన పాఠ్యాంశాల్లో తగ్గిపోతున్నాయి కదా. ఒకటి పెద్ద బాల శిక్ష అవన్నీ ఉండేవి, శతకాలు ఉండేవి. మనం తెలుగు వరకు మనం మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకుంటే అవి కూడా విద్యా విధానంలో సిలబస్లో తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది కదా. అవి తప్పకుండానండి. ఎందుకనంటే ఏదైనా ఒకటి జ్ఞాపకం ఉండాలి అంటే మీకు పద్యం కన్నా తేలిక మార్గం ఇంకోటి ఉండదు. ఛందోబద్ధమైన పద్యం 4 మాటలు చదివితే జ్ఞాపకం ఉంటుంది. ఇప్పుడు మీరు నైతిక విలువల గురించో లేకపోతే వాళ్ళు జీవితంలో పాటించవలసిన మౌలికమైన నీతి గురించో మీరు ఎంత ప్రసంగం చేసినా అప్పటికి వాళ్ళు పట్టుకున్న కాలక్రమంలో అది విస్మృతికి గురైపోతుంది. ఒక పద్యం అనుకోండి, వాళ్ళకి ధారణలో ఉంటే వాళ్ళు ఎప్పుడు ఏ సందర్భాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు పద్యం స్ఫురణకొస్తుంది. పద్యం స్ఫురణకొస్తే అందులో ప్రతిపాదింపబడిన విషయం గుర్తొచ్చి వాడు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో నిర్ణయించుకుంటాడు. అందుకని అటువంటి పద్యాల సమాహారంగా కొంత పాఠ్యాంశంగా ఒక పాఠ్య ప్రణాళిక ఉండి తద్వారా ఈ నైతిక విలువలు పిల్లలు నేర్చుకోవడం అన్నదానికి అవకాశం కలిగితే బాగా స్పష్టత ఉంటుంది. పిల్లలు కూడా బాగా పట్టుకోగలుగుతారండి. వాళ్ళు ఊంచుకోగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. అంటే ఇటువంటి విద్యా విధానం రావాల్సిన అవసరం ఉంది కదా. దాన్ని దూరం అవుతున్నాం కదా ప్రస్తుతం ఉన్న వాతావరణం. అది దిద్దుకోవడమేనండి. అదే దాన్ని దిద్దుకుని ఏది చేస్తే పిల్లలకి మంచి జరుగుతుందో అది చేస్తే సరిపోతుంది. తర్వాత గురు శిష్య పరంపర కూడా, గురు శిష్య సంబంధాలు అనేవి చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా పిల్లలకి, యూత్కి, వాళ్ళకి ముఖ్యమైనవి కదా. ఇప్పుడు గురు శిష్య సంబంధాలు అంత ఆరోగ్యకరంగా లేవు. గురువు అనే మాట చాలా సుదూరంగా వినపడుతున్న మాట. మనకు పాఠాలు చెప్పే టీచర్లు కనిపిస్తున్నారు, లెక్చరర్స్ కనిపిస్తున్నారు, ప్రొఫెసర్స్ కనిపిస్తున్నారు. కానీ వాళ్ళ మార్గదర్శనం చేసే గురువు అనే వాడు, పాఠాలు చెప్పిన వాళ్ళందరూ గురువులు అవ్వరు కదా. అవును. ఎవరైతే మార్గదర్శనం చేశాడో వాడు గురువు అవుతారు. మిగతా అంతా ఒక టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు. గురువుల అవసరం ఈ జాతికి అవసరం ఉంది. నెక్స్ట్ ఒక ఉపాధ్యాయుడు, శిష్యుడు, విద్యార్థి, ఒక గురువు, ఒక విద్యార్థి మధ్య గురు శిష్య పరంపర సంబంధం చాలా గొప్పగా ఉండే కాలం నుంచి మనం వచ్చాం, ప్రయాణం చేశాం. ఇప్పుడు ఆరోగ్యక తల్లిదండ్రులు పిల్లల మధ్య ఎలాగే సంబంధాలు కొంచెం తగ్గుతున్నాయో, గురు శిష్య సంబంధాలు కూడా మారుతున్న క్రమంలో ఉన్నాం కదా. మీ బాధ్యతలో గురు శిష్య సంబంధాలు పెంచాల్సిన అవసరం కూడా ఉంది. ఆ పట్ల కూడా కృషి జరగాలి కదా. జరగాలి. ఎందుకనంటే పాఠం చెప్పడం వరకే నా కర్తవ్యం తప్ప నా వ్యక్తిగత జీవితం పిల్లల్ని ప్రభావితం చేయడానికి వీల్లేదని చెప్పడం సాధ్యం కాదు. ఎందుకనంటే మీరు చూడండి, ఇది నేను కొత్తగా ఏదో చెప్తున్నది కాదు. చిన్న పిల్లల్ని పాఠశాలకు పంపిస్తారు. వాళ్ళు పాఠశాల నుంచి వచ్చేసి ఓ తువ్వాలో, ఓ పొడుగైన బట్టో, ఓ చీరలా చుట్టుకుని, ఓ శుద్ధముక్క కట్టుకుని పాఠశాలలో టీచర్ గారు పిల్లల్ని ఎలా పిలుస్తారో అలా వాళ్ళు రకరకాల పేర్లతో పిలుస్తూ ఆ టీచర్ని అనుకరిస్తారు. బోర్డు మీద రాస్తున్నట్టు, ఏయ్ సిట్ డౌన్, డోంట్ మేక్ నాయిస్ అని ఆ పిల్లలు ఎవరో ఉంటారు స్కూల్లో, ఏ హంసిని డోంట్ టాక్, అలా ఆ టీచర్లో పరకాయ ప్రవేశం చేసి వీళ్ళు టీచర్ని అనుకరిస్తూ ఇంట్లో టీచర్ ఆటను ఆడుకుంటారు. ఇంట్లో టీచర్ ఆట ఆడుకోని పిల్లలు నేను చూడాల. ప్రతి పిల్ల ఆడుతుంది. అంటే అంత తొందరగా చిన్నప్పటి నుంచి ప్రభావితం చేసేది ఎవరు అంటే పాఠం చెప్పేటటువంటి గురువు. గురువు వ్యక్తిగత జీవితం కూడా శిష్యుడి మీద అంత ప్రభావము చూపిస్తుంది. ఆయన నైతిక విలువలు, ఆయన మార్గదర్శనం చేసే విధానం, ఆయన ఉద్ధాన పతలాలు ఎదుర్కొన్న తీరు, ఆయన ఎలా విలువలకు కట్టుబడతాడు అన్నది పిల్లల్ని చాలా ప్రభావితం చేస్తుంది. అందుకని మనం ఏ వస్తువుని ముట్టుకుంటున్నాము అన్నదాన్ని బట్టి ముట్టుకుంటున్న వాడికి కూడా దానికి తగినటువంటి రీతిలో ఉండవలసిన అవసరం ఉంటుంది. అందుకని గురువులు కూడా పిల్లలు సక్రమంగా ప్రభావితులయ్యేటట్టుగా వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ పాటించడం అవసరమై ఉంటుందండి. అంటే మీరు ఇందాక అన్నారు, పిల్లల్లోని ప్రతిభని, పిల్లల్లోని ఆసక్తిని గమనించే వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల్ని వాచ్ చేస్తూ వాళ్ళలో ఉన్న ప్రతిభని
గమనించి వాళ్ళు ఆ విధంగా అటువైపు తీసుకెళ్తే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఎంచుకుని ఏ రంగమైనా కావచ్చు, సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు. అలాగే గురువులు కూడా విద్యార్థిలోని ప్రతిభని గమనించి, ప్రోత్సహించి మార్గదర్శనం చేసేవాడు. గురువు యొక్క పాత్ర కూడా చాలా గొప్పది కదా! చాలా గొప్పదండి. సో, తల్లిదండ్రులకి ఎలాగైతే పెంపకము ఎలాగైతే మనం అనుకున్నామో వాళ్ళకి కూడా క్లాసులు చెప్పాలి, వాళ్ళకి కూడా మనం బోధించాలి, వాళ్ళలో కూడా మార్పు రావాలి అని అనుకుంటున్నామో, గురువులకు కూడా పాఠాలు చెప్పాల్సిన పరిస్థితిలోకి వచ్చేసింది కదా ఇప్పుడు. అవి కూడా చేపడతారా మీరు ఈ అది క్రమంలో? కూడా అంటే నాకు తెలిసినంత వరకు గురువులు క్రమశిక్షణాయుతంగానే ఉంటారు. కాకపోతే వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ యొక్క కర్తవ్యత నిష్టని వాళ్ళు సమాజ నిర్మాణంలో ఎంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు అన్నది వాళ్ళొక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని మేము ఇంత గొప్ప స్థితిలో ఉన్నాం, ఇంత గొప్ప ప్రభావితం చేయగలిగిన స్థితిని పొంది ఉన్నామని సంతోషించి పునరంకితం కావడానికి వాళ్ళకి కూడా అవసరమే. వాళ్ళతో కూడా మాట్లాడడం అన్నది అవసరమై ఉంటుంది. వాళ్ళకి కూడా 4 మంచి మాటలు, అయ్యా మీ వల్ల ఇంత ప్రభావితులు అవుతారు అని చెప్పవలసి ఉంటుందండి. తల్లిదండ్రులు, గురువులు, పిల్లలు అందరికీ మూకుమ్మడిగాను చెప్పాల్సిన అవసరం ఉంది. ఇండివిజువల్గాను చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఉంటుందండి. అయితే ఒకప్పుడు టీచర్లు కానీ, లెక్చరర్స్ కానీ వాళ్ళ కెమిస్ట్రీయో, ఎకనామిక్సో, హిస్టరీయో, ఇంగ్లీష్ ఆ పాఠాలు ఎంత అవసరమో చెప్తూ అనేక మిగతా అంశాలు, జనరల్ నాలెడ్జి, కళలు, సంస్కృతి, చరిత్ర మిగతా అంశాలు కూడా చెప్తూ విద్యార్థిని అద్భుతంగా తీర్చిదిద్దే వాతావరణం ఉండేది. నేను మొన్నటి వరకు ఉండేది. ఇప్పుడు కూడా కొంతమంది అక్కడక్కడ ఉంటారు. వాళ్ళు కూడా తగ్గుతున్నారు కదా! సో, మళ్ళీ ఆ పూర్వ సంస్కృతి మళ్ళీ వస్తే అది రావాలి చాలా కదా! గొప్పగా ఉంటుందండి. అదే ఆ బహుముఖ ప్రజ్ఞ ఆ, ఒక పాఠం చెప్తూ అనుషంగికంగా అనేక విషయాల్ని దాంట్లో ప్రతిపాదించడం చేత విద్యార్థి చాలా ప్రభావితులవుతాడు. అయితే దానికి ఏమవుతుంది అంటే ఉపాధ్యాయుడు నిరంతరం చదవవలసి ఉంటుంది. అనేక విషయాలు తాను తెలుసుకుని నిన్న చెప్పిన పాఠాన్ని ఇవాళ చెప్పవలసి వస్తే నేను ఇంకా అంతకన్నా అందంగా చెప్పడానికి నేను సిద్ధపడాలన్న ఉత్సాహం ఉండాలి. అన్నిటికన్నా అవసరం ఏమిటంటే పాఠం చెప్పేటప్పుడే వాడికి, ఆ వింటున్న పిల్లవాడికి క్రమశిక్షణ, తాను పొందుతున్న విద్య వలన సమాజ హితానికి ఉపయోగించాలి తప్ప అది స్వార్థానికి ఉపయోగించకూడదు అన్న ఒక పూనిక కలిగేటట్టుగా చెప్పవలసిన అవసరం ఉంటుందండి. అది చాలా అవసరం. ఎందుకనంటే మీరు చూడండి, ఒక్కొక్క తరగతి దాటుతూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అతను ఒక పెద్ద పదవిని అధిష్ఠించడానికి సిద్ధపడిపోతున్నాడు. ఇప్పుడు ఆ చదువు అన్నది ఒకటే మీరు ఇచ్చేసి పంపించేశారనుకోండి, అప్పుడు అతను దాన్ని సమాజహితానికి వాడచ్చు, స్వప్రయోజనానికి వాడుకోవచ్చు. అట్లా కాకుండా దీని వలన నీకు అనంత విభూతి కలుగుతోంది, అనంత శక్తి, సామాన్యమైన శక్తి కాదు, దీన్ని నువ్వు సమాజపరం చేయాలి తప్ప దీన్ని నువ్వు స్వార్థానికి వాడుకోకూడదు అన్న విషయం పాఠంతో పాటుగా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే అది హెచ్చరికగా, అది ఉపదేశంగా తీసుకుంటాడు. చూడండి, ఏష ఉపదేశ ఏష ఆదేశ అన్నట్టు ఉపదేశం ఉండాలి, ఆదేశం ఉండాలి. అందులోని రెండు ఉండాలి. రెండు ఉంటే వాడికి జీర్ణం అవుతుంది. నువ్వు ఇంత గొప్ప వైద్యుడి అయ్యావు, సమాజ హితం ప్రధానం తప్ప నీవు సంపాదించుకోవడం ప్రధాన ప్రయోజనం కాకూడదు. సంపాదించుకోవద్దని ఎవ్వరు అనరు, కానీ ప్రధాన ప్రయోజనం కాకూడదు. ఒక ఇంజనీర్కి అంతే, ఒక టీచర్కి అంతే, ఒక ఉద్యోగికి అంతే. ఎంత గొప్ప స్థితికి వెడుతున్నాడో అంతగా సమాజహితాన్ని చూడడం అలవాటు కావాలి. ఆ కోణం రావాలండి. ఈ ప్రయాణంలో జాతి నిర్మాణంలో, సంస్కృతి యొక్క పరిరక్షణలో, వికాసంలో భాష యొక్క పాత్ర, ప్రభావం దాని చాలా పెద్దది, గొప్పది, ముఖ్యమైనది కదా! ఇప్పుడు మనకు తెలుగు భాష దూరం అవుతుంది. మన విద్యా విధానంలో అంతా ఇంగ్లీష్ మీడియం వస్తుంది, తెలుగు దూరం అవుతుంది. సో, తెలుగు భాషని నిలబెట్టుకోవటం, కాపాడుకోవటం చాలా ముఖ్యం కదా! అది కూడా చాలా బాధ్యతాయుతమైన అంశం కదా! దాన్ని ఎలా చూడాలి? అప్పుడు తెలుగుకి సంబంధించినంత వరకు ఏ నైతిక విలువలు, నీతి, నియమం, క్రమశిక్షణ ఇలాంటివి మీరు బోధించాలనుకుంటున్నారో అవి తెలుగులో చెప్పడం వల్లే బాగా మనిషిలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే అది మాతృభాష కదండి. ఇప్పుడు ఆంగ్ల భాష వద్దు అని చెప్పడం కూడా సాధ్యం కాదు. కానీ రెండింటికి కూడా సమాన గౌరవం ఉండాలి. ఎందుకంటే ఇంగ్లీష్ అనేటటువంటిది భార్య, తెలుగు అన్నది తల్లి.
ఒక వ్యక్తి సంతోషంగా ఎప్పుడు ఉంటాడు, ఇంటికి వచ్చేటప్పటికి తల్లి తన భార్య హాయిగా కలిసిమెలిసి ఉన్నారనుకోండి, సుఖంగా ఉంటాడు. నీకు తల్లా భార్య అంటే ఏం చెప్తాడు? తల్లి ఉండాలి, భార్య ఉండాలి, ఇద్దరూ అన్యోన్యం ఎంతో ప్రేమగా ఉన్నప్పుడే ఆయన సంతోషంగా ఉంటాడు. ఇంగ్లీష్ అన్నది తాను ఇంకా ఇంకా వృద్ధిలోకి రావడానికి, ఇంకా ఎక్కువ గ్రంథాలు చదువుకోవడానికి, తను బాగా పరిఢవిల్లడానికి ఉపయోగపడాలి. తెలుగు అన్నది మౌలికంగా తను ఎక్కడ పుట్టాడు, ఆ సంస్కృతి ఏమిటి, ఆ సంస్కృతిని నిలబెట్టుకోవడానికి, తను ధరించడానికి, అందులో ఉన్న వాంగ్మయం, దానికి ఉన్న కళలు, వాటిని పోషించుకోవడానికి అది అవసరం. ఒక తెలుగువాడిగా పుట్టినవాడు తెలుగు సంస్కృతిని పోషించుకోవాలి. సంస్కృతి పోయిందనుకోండి అర్థమే లేదు, మూలమైపోయినట్టు. ఆ సంస్కృతిలో భాష భాగం కదా, ప్రధానమైన భాగం కదా. కాబట్టి తెలుగు అనేటటువంటిది ఈ నైతిక విలువల బోధనకి తెలుగులో ఉంటే పిల్లలకి తేలికగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఆంగ్ల భాషలో ఏదో వేమన శతకం చెప్పడం కన్నా, ఆంగ్ల భాషలో సుమతీ శతకం చెప్పడం కన్నా, సుమతీ శతకాన్ని తెలుగులో చెప్పడం ఎంత తేలిగ్గా ఉంటుంది. సుమతి శతకం తెలుగులో చెప్పు, షేక్స్పియర్ గురించి ఇంగ్లీష్లో చెప్పు, ఎవరు కాదంటే సరిపోయింది. కబీర్ గురించి హిందీలో చెప్పు. అందుకని నీతి నియమం ఇలాంటివి చెప్పవలసి వచ్చినప్పుడు తెలుగులో చెప్పడమే అందం.